వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వీకెండ్ వచ్చిందంటే చాలు మనలో చాలా మంది మైండ్ ఎలా ఆలోచిస్తుంది, హాయిగా ఎక్కడికైనా వెళ్ళి లగ్జరీ రిసార్ట్ లో వాలిపోవాలి, స్విమ్మింగ్ పూల్ పక్కన కూర్చొని చల్లని గాలిని ఆస్వాదించాలి, నచ్చిన ఫుడ్ తింటూ ప్రశాంతంగా నిద్రపోవాలి. ఇదే కదా ఎవరైనా కోరుకునేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. రొటీన్ లైఫ్ నుంచి వచ్చే అలసటను దూరం చేసుకోవడానికి ప్రశాంతతను వెతుక్కుంటూ వెళ్ళే రోజులు మెల్లెమెల్లెగా పాతబడిపోతున్నాయి. ఇప్పుడు జనరేషన్కు కావాల్సింది ఏంటంటే రెస్ట్ కాదు, ఒళ్ళు గగురు పొడ్చే భయం. కంఫర్ట్ జోన్లో కూర్చోవడం కాదు, గుండె వేగాన్ని పెంచే ఛాలెంజ్. అందుకే 5 స్టార్ హోటళ్లను, ఏసీ రూమ్లను, మెత్తటి పరుపులను వదిలేసి ప్రాణాలకు తెగించి మరీ సాహసాలు చేయడానికి క్యూ కడుతున్నారు. డబ్బులు ఇచ్చి మరీ భయాన్ని, ఒత్తిడిని కొనుక్కునే ఈ సరికొత్త లైఫ్ స్టైల్నే ఇప్పుడు ప్రపంచమంతా డేర్కేషన్ అని పిలుస్తుంది. అంటే డేర్ ప్లస్ వెకేషన్, ఈ రెండింటి కలయిక అన్నమాట. అసలు హాయిగా గడపాల్సిన సెలవుల్లో ఈ ప్రమాదకరమైన ప్రయాణాలేంటి? ఒకప్పుడు ఒత్తిడిని మర్చిపోవడానికి ట్రిప్స్ వేస్తే ఇప్పుడు భయాన్ని వెతుక్కుంటూ ఎందుకు వెళ్తున్నారు? ప్రాణాల మీదకు తెచ్చుకునే ఈ సాహసాల వెనక ఉన్న అసలు సైకాలజీ ఏంటి? మన ఇండియాలో ఈ క్రేజీ ట్రెండ్కు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తున్న ఆ డేంజర్ స్పాట్స్ ఏవి? ఈ స్టోరీలో తెలుసుకుందానండి. నిజానికి భయం అనేది ఒక నెగటివ్ ఫీలింగ్ అని, అది మనల్ని బలహీనపరుస్తుంటుందని అనుకుంటాం. కానీ సైకాలజిస్టులు దీని వెనుక ఒక మైండ్ బ్లోయింగ్ లాజిక్ చెప్తున్నారు. సాధారణంగా ఆఫీస్ వర్క్స్, డెడ్ లైన్స్ వల్ల వచ్చే ఒత్తిడిని మనం డిస్ట్రెస్ అంటే నెగటివ్ ఒత్తిడి అంటాం. కానీ ఇలాంటి సాహసాలు చేసేటప్పుడు మన శరీరంలో పుట్టే ఒత్తిడిని యూస్ట్రెస్ అంటే పాజిటివ్ స్ట్రెస్. రోజు ఆఫీస్ ఫైళ్లు, ల్యాప్టాప్ల ముందు కూర్చొని మెకానికల్గా రోబోల్లా మారిపోయిన మన మెదడుకు ఇలాంటి అడ్వెంచర్స్ ఒక రేంజ్ కిక్నిస్తాయని నిపుణులు చెప్తున్నారు. మనం ఒక 100 అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకినప్పుడు లేదా ఉధృతంగా ప్రవహించే నదిలో కొట్టుకుపోతున్నప్పుడు మన మెదడు విపరీతంగా అలర్ట్ అవుతుంది. ఆ సమయంలో బాడీలో అడ్రినలిన్, డోపమైన్ అనే హార్మోన్లు భారీగా విడుదలవుతాయి. ఇవి మనలో దాగున్న ఆత్మవిశ్వాసాన్ని ఒక్కసారిగా నిద్రలేపుతాయి. ఒక లగ్జరీ హోటల్ గదిలో గడిపిన 2 రోజులు మనకు కొన్నాళ్ల తర్వాత గుర్తుండకపోవచ్చు. కానీ జీవితంలో మొదటిసారి ఒక పర్వతం అంచున నిలబడినప్పుడు కలిగిన ఆ భయం, ఆ థ్రిల్ జీవితాంతం గుర్తుండిపోతాయి. అందుకే కొంతమంది థెరపిస్టులు కూడా యాంగ్జైటీ, ఫోబియాలను పోగొట్టుకోవడానికి ఇలాంటి సేఫ్ అడ్వెంచర్స్ ఒక మెడిసిన్ లా పనిచేస్తాయని చెప్తున్నారు. అయితే ఈ డేరికేషన్ అనే ట్రెండ్ ఇంత వేగంగా పెరగడానికి బలమైన కారణం కరోనా మహమ్మారి తరువాత ప్రపంచంలో వచ్చిన ఆలోచన విధానం. ఆ సమయంలో నెలల తరబడి 4 గోడల మధ్య ఉండిపోవడంతో మనుషులకు జీవితం విలువ తెలిసొచ్చింది. ప్రతిరోజు ఉదయం లేవడం, ఆఫీస్కు వెళ్ళడం, మళ్ళీ పడుకోవడం, ఈ రొటీన్ లైఫ్లో తాము ఎంత మెకానికల్గా మారిపోయామో చాలా మంది గ్రహించారు. జీవితం చాలా చిన్నది, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఉన్నప్పుడే ప్రపంచాన్ని, అందులోని రోమాంచిత అనుభవాలను చూసేయాలనే ఫీలింగ్ అందరిలో బలపడింది. దీనికి తోడు సోషల్ మీడియా ఈ ట్రెండ్కు ఇంధనంలా పనిచేసింది. ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్లో ఎవరైనా దట్టమైన మంచు కొండల్లో క్యాపింగ్ చేస్తున్న వీడియోనో లేదా లోతైన లోయల్లో బంగీ జంప్ చేస్తున్న విజువల్స్ చూస్తే చాలు, చూసే వాళ్ళలో కూడా మనం కూడా ఈసారి ఇలా ఎలాగైనా ఇది ట్రై చేయాలి అనే విపరీతమైన కోరిక మొదలవుతుంది. ఒక రకంగా ఇది కేవలం లైకుల కోసం చేసే స్టంట్ లాంటిది కాదు,
తమను తాము సరికొత్తగా ఆవిష్కరించుకునే ఒక ప్రయత్నం. అయితే ఈ డేరికేషన్ వినడానికి ఎంత థ్రిల్లింగ్గా ఉంటుందో, చూసేందుకు ఎంత స్టైలిష్గా అనిపిస్తుందో అంతే రిస్క్తో కూడుకున్నది. ఎందుకంటే సాహసానికి, ప్రాణాల మీదకు తెచ్చుకునే నిర్లక్ష్యానికి మధ్య చాలా సన్నటి గీత ఉంటుంది. రీల్స్ కోసం, నలుగురిలో గొప్పలు చెప్పుకోవడం కోసం ఎలాంటి ముందస్తు అవగాహన, శారీరక శ్రమ లేకుండా ఇలాంటి వాటిల్లో దూకేయడం అస్సలు మంచిది కాదు. ఖచ్చితంగా అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలు పాటించే సంస్థలను మాత్రమే ఎంచుకోవాలి. నిపుణులైన గైడ్స్ పర్యవేక్షణలో ఈ సాహసాలు చేయాలి. అన్నింటికంటే ముఖ్యంగా మన బాడీ కండిషన్ ఏంటి, మనకి ఏవైనా గుండె జబ్బు లేదా బీపీ లాంటి సమస్యలు ఉన్నాయా లేదా అనేది ముందే చెక్ చేసుకోవడం చాలా అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక మన దేశంలో ఈ క్రేజీ ట్రెండ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్న డేంజర్ స్పాట్స్ కొన్ని ఉన్నాయి. ఆ జాబితాలో లడాక్ లోని చాదర్ ట్రేక్ టాప్ రేటింగ్ లో ఉంది. ప్రతి సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నెలల్లో లడాక్ లోని జాన్స్కార్ నది పూర్తిగా గడ్డకట్టుకుపోతుంది. -25 డిగ్రీల దగ్గర గజగజ వణికించే చలిలో ఆ గడ్డకట్టిన నదిపై కిలోమీటర్ల దూరం నడవడమే చాదర్ ట్రెక్. అడుగు తీసి అడుగు వేస్తే కింద ఉన్న మంచు పగిలిపోతుందేమో అనే భయం, ఊపిరి ఆడనట్టు అనిపించే వాతావరణం. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ఈ ట్రాక్ పై నడవాలంటే శారీరక ఫిట్నెస్ మాత్రమే సరిపోదు, అంతకంటే ఎక్కువ మానసిక దృఢత్వం కూడా కావాలి. అలాగే మేఘాలయ రాష్ట్రంలోని తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో చెర్రపుంజి ఒక అద్భుతమైన పర్యాటక ప్రాంతం. ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం కురిసే ప్రదేశాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రదేశం దట్టమైన అడవులు, జలపాతాలు, లివింగ్ రూట్ బ్రిడ్జిలకు ప్రసిద్ధి చెందింది. చెర్రపుంజిలో అద్భుతమైన గుహల వ్యవస్థ ఉంది. ముఖ్యంగా క్రేమ్ లియాట్ ప్రా అనే గుహ ఆసియాలోనే అతి పొడవైన గుహల్లో ఒకటి. లైట్ వెలుతురు కాదు కదా, కనీసం గాలి కూడా సరిగా ఆడని దట్టమైన చీకటి నిండిన ఈ గుహల్లోకి గైడ్ల సహాయంతో వెళ్ళడం నిజంగా ఒక మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్. అదేవిధంగా అడ్వెంచర్ అనగానే మన దేశంలో గుర్తొచ్చే మొదటి పేరు రిషికేశ్. పవిత్ర గంగా నది ఉధృతంగా ప్రవహించే చోట గ్రేడ్ 4, గ్రేడ్ 5 స్థాయిల్లో జరిగే వైట్ వాటర్ రాఫ్టింగ్ హార్ట్ బీట్ ను పెంచేస్తుంది. దీనికి తోడు వందల అడుగుల లోతైన లోయలపై చేసే బంగీ జంపింగ్, కొండలపై నుంచి నీటిలోకి దూకే క్లిఫ్ జంపింగ్ ఇక్కడ ప్రత్యేకత. ఇలాంటి అడ్వెంచర్ స్పాట్స్ మన దేశంలో ఇంకా మన దేశంలో ఎన్నో ఉన్నాయి. ఇక చివరగా చెప్పాలంటే నేటి తరం యువతకు లైఫ్ అంటే కేవలం బతకడం లేదా డబ్బులు సంపాదించడం మాత్రమే కాదు, ప్రతి క్షణాన్ని వైల్డ్ గా ఫీల్ అవ్వడం, రొటీన్ లైఫ్ బోర్ కొట్టినప్పుడు భయాన్ని చూసి పారిపోవడం కంటే ఆ భయం కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి దాన్ని జయించడంలోనే అసలైన మజా ఉందంటున్నారు ఈ తరం ట్రావెలర్స్. మరి మీరేమంటారు? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ. నా పేరు తిరుమల.